టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో భాగంగా ఇస్లాం భారతదేశ సమాజము సంస్కృతిపై ఇస్లాం ప్రభావం అనేది గత ఎపిసోడ్లో కంప్లీట్గా చెప్పలేకపోయాము. ఈ ఎపిసోడ్లో ఇది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా భారతదేశ గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా భారతదేశ సమాజము సంస్కృతిపై ఇస్లాం ప్రభావం అనే అంశం ఇప్పుడు వివరించడం జరుగుతుంది. అయితే మనకు ఆల్రెడీ చెప్పాను నేను, భారతదేశంలో ఇస్లాం ఏ విధంగా ప్రవేశించింది, ఈ విధంగా ఇస్లాం ప్రవేశించి ఏ విధంగా భారతదేశంలో తన ప్రభావాన్ని చూపించిందనే విషయం. అంటే భారతదేశంలో మనకు అంతకుముందు వచ్చిన విదేశీయులు అనేక మంది చెకులు, యవనులు, పల్లవులు, ఈ విధంగా అనేక మంది విదేశాల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలకులుగా, రాజులుగా పరిపాలించడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి హిందూ మతంలో కలిసిపోయారు, భారతదేశ సంస్కృతిలో కలిసిపోయారు. కానీ ముస్లింలు మాత్రం భారతదేశానికి వచ్చి తమ ఇండిపెండెంట్ హోదాను అదేవిధంగా కంటిన్యూ చేశారు. అంటే భారతీయ సాంప్రదాయాల్లో వాళ్ళు గర్వలేదు, వారు ఒక ఇండిపెండెంట్గా ఉండిపోయారు. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చి రాజులయ్యారు, రాజ్యాలు స్థాపించారు. కాబట్టి తమ అధికార ప్రాబల్యం చేత వారు తమ మతాన్ని కానీ తమ సాంప్రదాయాలను కానీ అదేవిధంగా హిందూ మతానికి ప్యారలల్గా సమాంతరంగా కొనసాగించారు. ఆ తర్వాత చాలా కాలం ఇక్కడ ఉన్నందువల్ల వారి మతం కూడా, వారిపైన కూడా హిందూ మతం చాలా ప్రభావాన్ని చూపించగలిగింది. ఆ విధంగా హిందువులతో చాలా కాలం కలిసి ఉన్నందువల్ల మహమ్మదీయుల్లో సైతం కొంత సంచలనం కలిగింది. నాటికే వారిలో సూఫీ సిద్ధాంతం అనేది కొత్త సిద్ధాంతం రూపొందింది. సూఫీలు అనేవాళ్ళు మార్మికవాదులు. వారు కర్మ పునర్జన్మలను విశ్వసించరు. కర్మ పునర్జన్మలను విశ్వసించరు. ఈ సిద్ధాంతానికి హిందువుల వేదాంతానికి పోలికలున్నాయి. అంటే కర్మ పునర్జన్మలను వారు విశ్వసిస్తారు. ఈ సిద్ధాంతానికి హిందువుల్లోని వేదాంతానికి, అంటే సూఫీ సిద్ధాంతానికి హిందువుల్లోని వేదాంతానికి చాలా పోలికలు ఉన్నాయి. తర్వాత వీరు పరమత సారం బోధించారు. సూఫీలు పరమత సారాన్ని బోధించడం జరిగింది. కానీ సూఫీలు కాని వారిలో కూడా హిందూ మతంలో మంచి ఉందని, హిందూ మతాన్ని అర్థం చేసుకోవడం అవసరమని, అంటే సూఫీలు కాని వారిలో కూడా హిందూ మతంలో కొంత మంచి ఉందని, హిందూ మతం అర్థం చేసుకోవడం అవసరమని, మతహింసా విధానం అర్ధరహితమని అమీర్ ఖుస్రూ వంటి పండిత కవులు ప్రచారం చేశారు. అమీర్ ఖుస్రూ అనేవాళ్ళు ఈ యొక్క విదేశీ దండయాత్రలు, మహమ్మదీ దండయాత్రలతో భారతదేశానికి రావడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు హిందూ మతంలో కూడా కొంత మంచి ఉందని, మతహింసా విధానం అర్ధరహితమని అమీర్ ఖుస్రూ వంటి పండితులు కవులు ఆ రోజుల్లో ప్రచారం చేశారు. ఈ విధంగా ఉభయల్లో కలిగిన అనుభవాల ఫలితంగా ఆనాటి మత ప్రచారంలో సహనము, సమన్వయం మూలసూత్రాలు ఉన్నాయి. ఆ విధంగా ఉభయల్లో, అంటే హిందూ ముస్లింలలో కలిగిన అనుభవాల ఫలితంగా ఆనాటి మత ప్రచారంలో సహనము, సమన్వయం మూలసూత్రాలు ఉన్నాయి. తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులు, మహమ్మదీయులు కలిసి జీవించడం వల్ల ఒకరి ప్రభావం మరొకరిపై ఉండడం సహజం. ఎందుకంటే ఇద్దరు కలిసి జీవించారు, కొన్ని వందల సంవత్సరాలు జీవించారు. కాబట్టి ఒకరి ప్రభావం మరొకరిపై ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. తర్వాత హిందువులలో తొలి దశలో కుల నియమాలు బలీయమైన, చివరి దశలో చాలామంది హిందువుల అభిప్రాయంలో కులంపై సదాభిప్రాయం సడలింది. అంటే హిందువులలో తొలి దశలో కుల నియమాలు బలీయంగా ఉండే, కానీ చివరి దశలో చాలామంది హిందువుల అభిప్రాయంలో కులంపై సదాభిప్రాయం మరి కలిగింది. అందువల్ల దీనివల్ల ఏమైందంటే ఇస్లాం ప్రభావం వల్ల కుల కాఠిన్యం తగ్గిపోయింది. అంటే కులాలను పట్టించుకోవడం బాగా తగ్గిపోయింది. తర్వాత విగ్రహారాధనలో ప్రజల నమ్మకం దృఢంగానే ఉన్నది. అంటే కుల కాఠిన్యం తగ్గింది కాబట్టి విగ్రహారాధనలో ప్రజలు నమ్మకం దృఢంగానే గట్టిగానే ఉంది. హిందువులు కొందరు విగ్రహారాధనను వదిలిపెట్టారు, అంటే విగ్రహాలను పూజించడం వదిలిపెట్టారు. తర్వాత విగ్రహారాధన ఆవశ్యకతను తెలపడానికి కొత్త వాదాలు వదిలారు. విగ్రహారాధన ఆవశ్యకతను తెలపడానికి కొంతమంది ఏం చేశారు, కొత్త వాదాలు తీసుకొచ్చారు. తర్వాత విగ్రహారాధన ఆవశ్యకతను తెలపడానికి కొత్త వాదాలు అనేవి వచ్చాయి. అంటే విగ్రహారాధన ఎందుకు చేయాలనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళు కొత్త వాదాలను తీసుకొచ్చారు. తర్వాత పూజించే దేవుని ఆకారమే విగ్రహం అన్నారు. ఏ దేవుని అయితే పూజిస్తారో ఆ దేవుని ఆకారమే ఆ దేవుని విగ్రహం అన్నారు. భక్తుల పూజల వల్లే ఆ దేవునికి కాంతి, గొప్పతనం విగ్రహంలోకి వచ్చిందన్నారు. అంటే మనం ఏదో ఒక రాయిని కానీ విగ్రహాన్ని కానీ పూజిస్తే ఆ దేవుని యొక్క ఆకారమే ఆ విగ్రహం అన్నారు. భక్తులు పూజలు చేయడం వల్లే దానికి గొప్పతనం వచ్చింది, ఆ దేవునికి కాంతి, గొప్పతనం విగ్రహంలోకి వచ్చిందన్నారు. ఆ విధంగా కొత్త సిద్ధాంతాలను పట్టుకొచ్చారన్నమాట. అంటే విగ్రహారాధన ఎందుకు చేయాలనో వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు చేశారంటే
భక్తుల పూజల వల్లనే ఆ విగ్రహానికి దేవుని కాంతి గొప్పతనం విగ్రహంలోకి వచ్చిందన్నారు. తర్వాత అయోగ్యుడు దేవాలయం ప్రవేశించిన కారణంగా, ఎవరైతే యోగ్యత లేని వారు దేవాలయంలో ప్రవేశించిన కారణంగా విగ్రహంలోని దైవత్వం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తప్పుకుంటుందన్నారు. అంటే అయోగ్యుడు అంటే యోగ్యత లేనివాడు దేవాలయంలోకి ప్రవేశిస్తే విగ్రహంలోని దైవత్వము తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తప్పుకుంటుందని అనడం జరిగింది. తర్వాత ముస్లిం మైలపరిచిన ధ్వంసం చేసిన విగ్రహాల నుంచి దైవత్వం తప్పుకున్నందువల్ల అవి సాధారణ రాళ్ళు లోపాలుగా మారినవన్నారు. ముస్లింలు మైలపరిచిన ధ్వంసం చేసిన విగ్రహాల నుంచి ముస్లింలు కొన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, కొన్ని మైలపరిచారు. కాబట్టి ఆ విగ్రహాల నుంచి దైవత్వం తప్పుకుందట. ఆ విధంగా వాళ్ళు మైలపరిచినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు దేవుడు అందులో నుంచి లేకుండా వెళ్ళిపోయాట. అవి సాధారణ లోపాలుగా రాళ్ళు రప్పలుగా మారిపోయినామని అన్నారు. తర్వాత హిందువులకు విగ్రహారాధన తప్పనిసరి కాదు. దైవభక్తులు అది మొదటి మెట్టు, శాశ్వతంగా మెట్టి మీదే నిలబడేవారు. అంటే హిందువులకు విగ్రహారాధన తప్పనిసరి కాదు, కానీ దైవభక్తిలో అది మొదటి మెట్టు, అంటే మొట్టమొదటి మెట్టు దైవభక్తులు మొదటి మెట్టు, శాశ్వతంగా ఆ మెట్టు మీదే నిలబడేవారు. వారి అభ్యుదయాన్ని స్వయంగా అడ్డుకుంటున్నారు. విగ్రహారాధన ప్రాముఖ్యత ఆ విధంగా తగ్గింది. విగ్రహారాధనకు ప్రాముఖ్యత ఆ విధంగా తగ్గిపోయింది. తర్వాత హిందువులలో తక్కువగా పరిగణించిన వారిని బాగా చూడడం మొదలైంది. హిందువులలో తక్కువగా పరిగణించిన వారిని, అంటే తక్కువ కులాల వారిని బాగా చూడడం ప్రారంభమైంది. తర్వాత మోక్ష సాధనలు వారు ముందుంచారు. అంటే మోక్ష సాధనలు కూడా, అంటే ఈ అగ్రవర్ణాల వారు పాటించే అంటే మోక్ష సాధనలు వారు కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. తర్వాత భక్తి ఉద్యమానికి ఉన్న ప్రజాదరణ, భారతదేశంలో ఇస్లాం ప్రవేశించడం వల్లనే కాబోలు ఇస్లాం పుట్టడానికి చాలా శతాబ్దాల ముందే భక్తి అంశాలు దేశంలో ఉన్న చైతన్యుడు, వల్లభాచార్యుడు ప్రచారం చేసిన కృష్ణ భక్తి పాక్షికంగా సూఫీల భావోద్రేక ప్రభావ ఫలితంగా వచ్చింది. తర్వాత భక్తి ఉద్యమానికి అంతముందుకే ప్రజాదరణ ఉన్నది. ఆ విధంగా భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించడం వల్ల చాలా మార్పులు వచ్చాయి భారతదేశంలో. అవేంటంటే భక్తి అంశాలు దేశంలో ఉన్న చైతన్యుడు, వల్లభాచార్యుడు మన వారు ప్రచారం చేశారు. సంఘ సంస్కృతులు ప్రచారం చేసిన కృష్ణ భక్తి పాక్షికంగా సూఫీల భావోద్రేక ప్రభావ ఫలితంగా వచ్చింది. తర్వాత భాగవత పురాణమే దాని మూలాధారం కావచ్చు. కానీ ముస్లింలు, హిందువులు కర్మ, తలవ్రాత, ఈశ్వర సిద్ధాంతాల ప్రభావితులైనారు. కర్మ, తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది అంటారు హిందువుల కర్మ, తలవ్రాత. హిందువుల కర్మ, తలవ్రాత, ఈశ్వర సిద్ధాంతాల పైన ముస్లింలు కూడా ప్రభావితులయ్యారు. అంటే వాళ్ళ తలరాత ఏ విధంగా ఉంటే ఈశ్వర కటాక్షం ఉండదని చెప్పేసి తలరాతని బట్టి జరుగుతుందనేది అనే అంశాలను ముస్లింలు దానిపైన ప్రభావితులు కావడం జరిగింది. తర్వాత హిందూ పరోక్ష ప్రభావం వల్లనే మసీదులకు, గోరీలకు ఎక్కువ పవిత్రతను ఆపాదించారు. హిందువుల ప్రభావం వల్లనే మసీదులకు, గోరీలకు ఎక్కువ పవిత్రతను ఆపాదించడం జరిగింది. తర్వాత హిందూ సాంఘిక ఆచార ప్రభావ ఫలితంగా ముస్లింలు కూడా విడాకులు, విధవ పునర్వివాహాల పట్ల విముఖత్వం ప్రదర్శించారు. హిందూ సాంఘిక దురాచారాలు ఉన్నాయి. ఏంటంటే వితంతు పునర్వివాహాలు జరగకూడదు, వితంతుల జీవితం దుర్భరంగా ఉంటుంది. అంటే ఇటువంటి ప్రభావం వల్లనే ముస్లింలు విడాకులు, వితంతు పునర్వివాహాల పట్ల, అంటే హిందూ మతంలో ఆ విధంగా వితంతులను చాలా దారుణంగా చూసేవారు. అటువంటిది ముస్లిం మతంలో కూడా వ్యాపించింది. అంటే హిందూ సాంఘిక దురాచారాలు ఈ ప్రభావ ఫలితంగా ముస్లింలు కూడా విడాకులు, విధవ పునర్వివాహాల పట్ల విముఖత్వం ప్రదర్శించారు. తర్వాత రెండు మతాల వారిలోనూ ఉదార స్వభావాలు ఉన్నారు. అంటే మంచి గొప్ప గుణాలు ఉన్నవారు, ఉదార స్వభావాలు అంటే లిబరల్గా ఉన్నవారు ఉన్నారు. ఇద్దరిని దగ్గరికి తెచ్చి పరస్పర ద్వేషాలను, కోపాలను చాలా వరకు వాళ్ళు తగ్గించగలిగారు. అంటే రెండు మతాలు, ఇస్లాం మతంలోనూ హిందూ మతంలోనూ గొప్ప ఉదార స్వభావాలు ఉన్నారు. ఇద్దరిని దగ్గరికి తెచ్చి పరస్పర ద్వేషాలను, కోపాలను చాలా వరకు తగ్గించడం జరిగింది. తర్వాత ముస్లిం మత మూర్ఖుల చర్యలు, బాధలు పెట్టే సుల్తాన్ల చర్యలు ఉద్భవించే సుహృద్భావాన్ని అరికట్టేవి. మొత్తం మీద ఆలోచిస్తే రెండు మతాల మధ్య నిజమైన సుహృద్భావము, స్నేహము సాధారణంగా లేనట్టే. కానీ లెక్కలేనన్ని హిందూ ముస్లిం కుటుంబాలలో కుటుంబ సోదరభావంతో వ్యక్తిగతంగా స్నేహంగా మెరిగిన వారు చాలామంది ఉన్నారు. తర్వాత ఈ విధంగా వచ్చింది అనమాట. తర్వాత మనకు సూఫీ సిద్ధాంతం ఇది ఇస్లాం మత ప్రభావం.
అంటే మనం ఇదివరకు గతంలో ఇచ్చిన ఎపిసోడ్తో ప్రకారం ఈ ఎపిసోడ్లో కొంత భాగం వచ్చింది. అది భారతీయ సమాజము సంస్కృతిపై ఇస్లాం ప్రభావం అనే గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చే క్వశ్చన్లో భాగంగా మనం ఈ విధంగా రాయొచ్చు. తర్వాత మనకు సూఫీయిజం అంటే సూఫీ ఉద్యమం, భారతదేశంలో సూఫీ ఉద్యమం ఏ విధంగా వచ్చింది అనే అంశానికి వస్తే ప్రిలిమినరీలో ఏ విధంగా సూఫీ ఉద్యమం గురించి అడుగుతారంటే, భారతదేశంలో నక్షబందీ శాఖ సూఫీ తత్వాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే ప్రిలిమినరీలో క్వశ్చన్లో ఈ విధంగా అడగవచ్చు. భారతదేశంలో నక్షబందీ శాఖ సూఫీ తత్వాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే ఖ్వాజా బకిబిల్లా. తర్వాత రెండవది, భారతదేశంలో ప్రవేశించిన తొలి సూఫీ శాఖ ఏదంటే నక్షబందీ శాఖ. తర్వాత సూఫీ మతంలో ఫిర్ అంటే అర్థం ఏంటంటే గురువు. ఈ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు గురువు దానికి కరెక్ట్ అర్థం. తర్వాత సూఫీ శాఖలో అతి ప్రాచీనమైనది ఏదంటే సూరోవర్ది. సూఫీ శాఖలో చాలా సూఫీ శాఖలు భారతదేశంలో కూడా చాలా శాఖలు వచ్చాయి. సూఫీ శాఖలో అతి ప్రాచీనమైనది ఏంటంటే సూరోవర్ది. తర్వాత ఐదోది, చిష్టీ శాఖను ప్రారంభించింది ఎవరంటే షేక్ మొయినుద్దీన్ చిష్టీ శాఖను ప్రారంభించింది షేక్ మొయినుద్దీన్ చిష్టీ. తర్వాత భగవంతునితో భక్తుని గల విడదీరాని అనుబంధాలను ఇస్లాంలో ప్రవేశపెట్టింది ఎవరంటే భగవంతునితో భక్తుని గల విడదీరాని అనుబంధాలను ఇస్లాంలో ప్రవేశపెట్టింది ఎవరంటే రబియా అనే అతను ప్రవేశపెట్టాడు. తర్వాత సూఫీ తత్వాన్ని సాంప్రదాయాలను వివరించిన మున్నవి అనే గ్రంథ రచయిత ఎవరు? సూఫీ తత్వాన్ని సాంప్రదాయాలను వివరించిన మున్నవి అనే గ్రంథ రచయిత మున్నవి అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే జలాలుద్దీన్. తర్వాత జియావుద్దీన్ బరణి రూమీ ఏ సూఫీ శాఖను అనుసరించాడు? జియావుద్దీన్ బరణి అనేవాడు చరిత్రకారుడు. ఏ సూఫీ శాఖను ఆయన అనుసరించాడంటే భారతదేశంలో చిష్టీ శాఖను అనుసరించాడు. తర్వాత మనకి ఇప్పుడు ఈ విధంగా మనకు ప్రిలిమినరీ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మెయిన్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అంటే సూఫీ ఉద్యమం యొక్క స్వభావం మరియు ప్రభావాలను గురించి వివరించండి, ఆ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. తర్వాత భారతదేశంలో మధ్యయుగంలో సూఫీ మతానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకంటే సూఫీ మతము సాంఘిక మత రంగాల్లో ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసింది. తురుష్కుల పరిపాలన అంటే భారతదేశంలో ముస్లిం పరిపాలన మొదలైన తర్వాత సూఫీలు భారతదేశానికి రావడం జరిగింది. ఈ విధంగా సూఫీలు 10వ శతాబ్దంలో పర్షియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. సూఫీలు 10వ శతాబ్దంలో పర్షియా దేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. తర్వాత సూఫీ మతస్థులు సిద్ధాంతపరంగా మహమ్మదీయ మతానికంటే ఎంతో ముందు దశకు చెందినవారు. అంటే సూఫీ మతస్థులు అనేవాళ్ళు సిద్ధాంతపరంగా మహమ్మదీయ మతం పుట్టడానికంటే ముందు దశకు వీళ్ళు చెందినవారు. తర్వాత వాళ్ళ ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే ప్రేమతో మానవుడు భగవంతునిలో లీనం కాగలడనేది దాని ముఖ్య సిద్ధాంతం. ప్రేమతో మానవుడు భగవంతునిలో లీనం కాగలడు. మనిషికి ప్రేమ ఉంటే అతడు భగవంతునిలో లీనం కాగలనే సూఫీ మతం ముఖ్య సిద్ధాంతం ఇది. తర్వాత సూఫీ ఉద్యమం భారతదేశంలో ఏ విధంగా సాగిందంటే ప్రేమకు ప్రాధాన్యతనివ్వడంలో సూఫీ మత ప్రవక్తలు భక్తి ఉద్యమ నాయకులను గుర్తు చేస్తారు. అంటే ప్రేమకు సూఫీ గురువులు ఏం చేస్తారంటే సూఫీ మతస్థులు ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆ విధంగా సూఫీ మతస్థులు ప్రేమకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తారు. తర్వాత ఆ విధంగా సూఫీ మత ప్రవక్తలు భక్తి ఉద్యమ నాయకులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నారో వీళ్ళు ప్రేమకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. సూఫీ మత ప్రవక్తలు గురువులు. సూఫీలు ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర మతాల పట్ల వారు సహనంతో వ్యవహరించారు. ఆ విధంగా ఒకరికొకరు ఇతర మతాలు కూడా సూఫీలు ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సూఫీ మత ప్రభావం వల్ల సూఫీ సిద్ధాంత ప్రభావం వల్ల ఇతర మతాల వారు కూడా సహనంతో వ్యవహరించడం జరిగింది. తర్వాత సహన స్వభావం ఉండడం వల్ల వారు హిందువులను మహమ్మదీయులుగా మార్చడానికి ప్రయత్నించలేదు. అంటే ఇక్కడ హిందువులను అనేక మంది భారతదేశంలో హిందువులను మహమ్మదీయులుగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. అంటే మనకు ఇక్కడ సూఫీ మత ప్రభావం వల్ల ఆనాటి ముస్లింలు హిందువులను మహమ్మదీయులుగా మార్చడానికి ప్రయత్నించలేదు. తర్వాత సూఫీ మత ప్రవక్తలు గురువులు కొంతమంది హిందూ మతం వల్ల ప్రభావితులయ్యారు. అంటే హిందూ మతం సిద్ధాంతాలకు కొంతమంది సూఫీ మత గురువులు ప్రభావితులు కావడం జరిగింది. ఆ విధంగా భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయని సూఫీలు విశ్వసించారు. భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని సూఫీలు నమ్ముతారు.
సామాన్యంగా సూఫీలు సంఘానికి దూరంగా ప్రత్యేక స్థలాల్లో నివసిస్తారు. అంటే ఊరికి దూరంగా నివసిస్తారు వీళ్ళు. సూఫీల సంఘానికి అంటే ఊరికి చాలా దూరంగా వీళ్ళు నివసిస్తుంటారు. ప్రత్యేక స్థలాల్లో నివసించేవారు వారి గురువులు. వారు మహమ్మద్ బోధించిన ఖురాన్ను, షరియతును గౌరవిస్తారు. తర్వాత మహమ్మద్ ప్రవక్త బోధించిన ఖురాన్ గ్రంథాన్ని, తర్వాత షరియతును అంటే సిద్ధాంతాలను వారు గౌరవిస్తారు. వీరు అల్లాను గౌరవిస్తారు, గురువును గౌరవిస్తారు. గురువును వీరు పీర్ అని వ్యవహరిస్తారు. వీరు ఈశ్వర గతతత్వాన్ని నమ్మినవారు. తర్వాత వీరు తొలి రోజుల్లో వైద జీవనం గడిపేవారు. తర్వాత వీరు రసమయ భక్తిమయ జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ప్రేమతత్వం అనేది వీళ్ళు బాగా ప్రచారం చేశారు, ప్రేమ కలిగి ఉంటారు. తర్వాత సూఫీల మూల సూత్రం ఏంటంటే మతంలోని కొన్ని సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సూఫీ మతం ప్రారంభమైంది. మతంలోని వివిధ మతాల్లోని కొన్ని వ్యతిరేకంగా సూఫీ మతం అనేది ప్రారంభమైంది. తర్వాత ఉలేమాలు ఖురాన్ వక్ర భాష అని చెప్తున్నారని రాజకీయాలతో ముడిపెట్టి ఖురాన్ను బోధించిన మానవత్వ విలువలకు వ్యతిరేకంగా ఉలేమాలు ప్రచారం చేస్తున్నారు. సూఫీలు ఉలేమాలను విమర్శించారు. ఉలేమాలు అంటే ముస్లిం మత గురువులు. వీరు ఖురాన్ను వక్ర భాష చేస్తున్నారని, అంటే ఖురాన్లో ఉండే సిద్ధాంతాలను వక్రీకరిస్తున్నారని, తర్వాత వాళ్ళను ఈ సిద్ధాంతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఖురాన్ను బోధించిన మానవత్వ విలువలకు వ్యతిరేకంగా ఈ మత గురువులు ఉలేమాలు ప్రచారం చేస్తున్నారని కూడా సూఫీలు ఉలేమాలను విమర్శించేవారు. అంటే సూఫీలు ఇస్లాం మతానికి ద్రోహం చేస్తున్నారని ఉలేమాలు ఆరోపించారు. అంటే సేమ్ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఈ విధంగా ఉలేమాలు ఏమన్నారంటే సూఫీలు ఇస్లాం మతానికి ద్రోహం చేస్తున్నారని ఉలేమాలు ఆరోపించడం జరిగింది. అందరూ జవాబుగా ఉలేమాలు భౌతిక భోగాలకు లొంగిపోయారని సూఫీలు విమర్శించారు. ఆ విధంగా ఉలేమాలు అంటే ముస్లిం మత గురువులు, సూఫీలు ఒకరినొకరు విమర్శించుకున్నారు. అందుకు జవాబుగా ఉలేమాలు భౌతిక భోగాలకు వీరు లొంగిపోయారని సూఫీలను విమర్శించారు. వీళ్ళను. అంటే వాళ్ళు ఇస్లాం మతాన్ని సూఫీలు ద్రోహం చేస్తున్నారని ఉలేమాలు అంటే, అందుకు జవాబుగా ఉలేమాలు ఏమన్నారంటే సూఫీలు ఏమన్నారంటే వీరు భౌతిక భోగాలు లొంగిపోయారని సూఫీలు విమర్శించారు. సూఫీలు తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నట్లు ఉలేమాలు ఆరోపించారు. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. అయితే వాస్తవానికి సిద్ధాంతరీత్యా ఇతరత్ర సూఫీల తిరుగుబాటుకు ఎంతో దూరంగా ఉన్నారు. సూఫీలు మాత్రం తిరుగుబాటుకు ఎంతో దూరంగా ఉన్నారు. తర్వాత సూఫీలు పీర్ లేక షేక్ నాయకత్వంలో వ్యక్తులను ఫకీర్లు లేక దర్వీషులను పిలిచేవారు. సూఫీలు పీర్ లేక షేక్ నాయకత్వంలో వ్యక్తులను ఫకీర్లు లేక దర్వీషులు, సూఫీ ఫకీర్లు అనేవారు, దర్వీషులను పిలిచేవారు. ఉపవాసాలు, ధ్యానం వంటి హిందూ ఆచారాలను సూఫీలు పాటించారు. ఉపవాసం చేయడం, ధ్యానం వంటి హిందూ ఆచారాలను కూడా వీరు సూఫీ గురువులు పాటించారు. తర్వాత సాధు సన్యాసులను, అనేక మతాలను విశ్వసించి గౌరవించే భారతదేశము సూఫీ సిద్ధాంతాల అభివృద్ధికి అనుకూలించింది. తర్వాత భగవంతునితో భక్తుని గల విడదీరాని అనుబంధం బస్రోకు చెందిన రబియా ఇస్లాంలో ప్రవేశపెట్టింది. ఆ విధంగా పర్షియన్ భక్తులకు జియాజిద్ బుస్తమి ఫనా తన్మయత చెందుట అనే పదాన్ని మొదటగా ఉపయోగించాడు. తర్వాత 13వ శతాబ్దానికి చెందిన ఫరీదుద్దీన్ అఖ్తర్ సూఫీ సిద్ధాంతంపై 114 పుస్తకాలను రచించాడు. 13వ శతాబ్దానికి చెందిన ఫరీదుద్దీన్ అఖ్తర్ సూఫీ సిద్ధాంతంపై 114 పుస్తకాలను రచించాడు. తర్వాత జలాలుద్దీన్ రూమి మున్నవి అనే గ్రంథంలో సూఫీ తత్వం సాంప్రదాయాలను వివరించాడు. జలాలుద్దీన్ రూమి అనేవాడు మున్నవి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో సూఫీ తత్వం సాంప్రదాయాలను వివరించాడు. తర్వాత భారతదేశంలోని సూఫీలు పలు శాఖలకు చెందినవారు. ఆ విధంగా పలు శాఖలకు చెందిన వాళ్ళు సూఫీలు భారతదేశంలో ఉన్నారు. తర్వాత అబుల్ ఫజల్ 14 పేర్కొన్నాడు. అలాంటి అబుల్ ఫజల్ ఎవరంటే అక్బర్ ఆస్థానం వాడు అబుల్ ఫజల్. ఆ విధంగా ఆస్థాన కవి అబుల్ ఫజల్ ఆయన 14 సూఫీ శాఖలను భారతదేశంలో పేర్కొన్నాడు. అందులో ప్రధానమైనవి ఏంటంటే చిష్టీ శాఖ, సుహ్రవర్ది శాఖ, ఖాద్రీ శాఖ, నక్షబందీ శాఖ. ఈ విధంగా చిష్టీ శాఖ అనేది ఈ విధంగా ఆయన భారతదేశంలో శాఖలు ఉన్నాయని అబుల్ ఫజల్ చెప్పడం జరిగింది. మరి చిష్టీ శాఖ వాళ్ళు ఏ విధంగా భారతదేశానికి వచ్చారు, ఏ విధంగా వచ్చిందంటే క్రీస్తకం 12వ శతాబ్దంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ క్రీస్తకం 1141-1236 మధ్యలో ఉన్నాడు. ఈ శాఖను ఆయనే చిష్టీ శాఖను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. తర్వాత ఆయనే పర్షియా దేశంలో జన్మించాడు. ఇద్దరు ఇస్లాంకు చెందిన పుణ్యస్థలాలు ఫస్ట్ ఆయన ఇస్లాంకు చెందిన ఆయన మహమ్మదీయ మతానికి చెందిన పుణ్యస్థలాలను దర్శించి తర్వాత లాహోర్లో కొంతకాలం నివసించాడు.
తర్వాత లాహోర్లో కొంతకాలం నివసించి తర్వాత అజ్మీర్లో స్థిరపడడం జరిగింది. తర్వాత ఆయన ఏం చేశాడంటే మానవ సేవను, సంగీతమును ప్రోత్సహించాడు. ఆయన ఏం చేశాడు? ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి మానవ సేవను, సంగీతమును ఆయన ప్రోత్సహించడం జరిగింది. తర్వాత ఆయన కులమత భేదాలను లెక్క చేయలేదు. తర్వాత ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అనుచరుల్లో షేక్ హమీదుద్దీన్ మరియు కుతుబుద్దీన్ అనే బక్తియార్ కాకీలు అనే వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. అనేక మంది అభిమానం పొందిన వ్యక్తి చిష్టి శాఖలోని షేక్ ఫరీద్ శిష్యుడాకు నిజాముద్దీన్ జౌలియా. ఆయన క్రీస్తకం 1265 సంవత్సరంలో జన్మించిన నిజాముద్దీన్ తన జీవిత కాలంలో 7 సుల్తాన్ల పాలనకు సమకాలీకుడైనను ఏ ఒక్కరి దర్బారుకు ఆయన పోలేదు. ఎందుకంటే వీళ్ళు కాంకార దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ దర్బారుకు ఆయన పోలేదు, ఏ రాజు దగ్గరికి ఆయన పోలేదు. తర్వాత మానవ సేవ, సంగీత సాధనాలను ఆయన ప్రోత్సహించాడు. ప్రజలు ఇతని ప్రేమను, సేవలను గుర్తించి అతనిని మహబూబ్ ఈ ఇలాహీ అని పిలవసాగారు. అంటే భగవంతుని ప్రేమకు పాత్రుడు అని పిలవడం జరిగింది. తర్వాత అయోధ్యలో జన్మించిన షేక్ నాసిరుద్దీన్ లేదా ఢిల్లీ చిరాగ్ తన 25వ ఏట మార్మికవాదిగా మారాడు. ఇతను అక్బర్ చక్రవర్తి సమకాలికుడు. ఈయన ఫతేపూర్ సిక్రీ యందు నివసించాడు. తర్వాత అక్బర్ నిర్మించిన నూతన నగరం ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా దగ్గర. ఆ విధంగా అక్బర్ చక్రవర్తి సమకాలికుడు కూడా ఆయన ఫతేపూర్ సిక్రీ యందు నివసించాడు. అక్బరు ఇతని యందు ఆదరణను చూపడం జరిగింది. చిష్టి మార్మికవాదులందరూ కూడా పేదరిక జీవితాన్ని వరించారు. అంటే పేదరికాన్ని కోరుకున్నారు. వారు ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడలేదు. తర్వాత ఎక్కువ కాలాన్ని వాళ్ళు ప్రార్థనలతో, చర్చలతో గడిపారు. ఆ విధంగా వీరు భారతీయ సాంప్రదాయాలను ఎక్కువగా పాటించారు. తర్వాత అజ్మీరు, రాజస్థానం, పంజాబు, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సాలు ఈ చిష్టి శాఖకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తర్వాత ఢిల్లీ పరిసరాల్లో ఎక్కువ మంది అనుచరులు ఈ చిష్టి శాఖకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉండేవారు. తర్వాత జియావుద్దీన్ బరణి, ప్రముఖ కవి అమీర్ ఖుస్రూ ఈ శాఖను అనుసరించారు. జియావుద్దీన్ బరణి అనే చరిత్రకారుడు, ప్రముఖ కవి అయిన అమీర్ ఖుస్రూ చిష్టి శాఖను అనుసరించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ శాఖ వచ్చేసి సుహ్రవర్దీ శాఖ. ఈ శాఖను బహుద్దీన్ జకరయ్య అనేవాడు భారతదేశంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాడు బహుద్దీన్ జకరయ్య అనేవాడు. తర్వాత ఇతను ముల్తాన్లో జకరయ్య క్వాంక్వాను స్థాపించాడు. క్వాంక్వా అంటే వాళ్ళు ఈ యొక్క సూఫీ గురువులు ఉండే ప్లేస్ను కాంక్వా అంటారు. అవి ఊరు బయట ఎక్కడో దూరంగా ఉంటాయి. ముల్తాన్లో జకరయ్య కాంకాను స్థాపించాడు. ఈ శాఖ ఉద్దేశాలు ఏంటంటే చిష్టి శాఖ ఉద్దేశాలకు ఈ శాఖ ఉద్దేశాలు విరుద్ధమైనవి. వీరు పేదరికాన్ని ఇష్టపడరు. శరీరాన్ని కృషింపజేయడానికి ఇష్టపడక శరీర పోషణకు ప్రాముఖ్యం ఇచ్చారు. శరీరాన్ని కృషింపజేయడానికి ఇష్టం లేక శరీర పోషణకు వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు. చిష్టిల పద్ధతి షేకునకు వంగి నమస్కరించే పద్ధతికి స్వస్తి చెప్పి వీరు సలాంను తిరిగి నెలకొల్పారు. తర్వాత ఆస్తి సంపాదన విముఖత్వం చూపక ధనిక వర్గంతో పటిష్ట సంబంధాలను వీరు పెంపొందించుకొని ధనార్జన చేయడం జరిగింది. అంటే ధనాన్ని సంపాదించడం జరిగింది. తర్వాత వారి పిల్లల చదువు విషయాన శ్రద్ధ వహించారు. జకరయ్య క్రీస్తకం 1262 సంవత్సరంలో మరణించగా అతని కుమారుడు సదరుద్దీన్ అరిఫ్ తండ్రి స్థానాన్ని పొంది 23 సంవత్సరాల క్వాంకాను నడిపాడు. ఈ శాఖకు చెందిన క్వాంక్వాలు విశాలంగాను వసతులతోనూ ఐశ్వర్యంతోనూ ఉండేవి. ఈ శాఖ వారు ఎక్కువగా సింధు ప్రాంతంలో సుహ్రవర్దీ శాఖ వారు సింధు ప్రాంతంలో ఉండేవారు. తర్వాత కాదరీ శాఖ భారతదేశంలో క్రీస్తకం 15వ శతాబ్దంలో సానియామట్ ఉల్లా, నాజిరుద్దీన్ మొహమ్మద్ జిలాలీలు ఈ శాఖను నెలకొల్పారు. తర్వాత నాజిరుద్దీన్ సింధులోని ఉచ్చిలో స్థిరపడ్డాడు. ఉచ్చి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఈ శాఖ వారిలో షేక్ అబ్దుల్ ఖాదిర్, తర్వాత మియాస్ మీర్, తర్వాత ముల్లాషా బదాక్షిలు ప్రముఖులు. దీనిలో ఈ శాఖలో ప్రముఖులు. తర్వాత ఇందులో చివరి ఇరువురి శిష్యుడు షాజహాన్ కుమారుడు దారాషికో. షాజహాన్ పెద్ద కుమారుడు దారాషికో. ఈ చివరి ఇరువురి అంటే మియాన్మర్ ముల్లాస్ బదాక్షిలో ఈ ఇద్దరి శిష్యుడు షాజహాన్ కుమారుడు దారాషికో, పెద్ద కుమారుడు దారాషికో. ఆ ఇద్దరి మార్మికవాద చరిత్రను అతడు రచించడం జరిగింది. తర్వాత నక్షబందీ శాఖ.
ఈ శాఖ వారు 16వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశించారు. తర్వాత ఖ్వాజా బిక్వీ బిల్లా ఈ శాఖ వ్యాప్తికి కారకుడు. అతని శిష్యుల్లో ముఖ్యుడగు షేక్ అహ్మద్ సరీందు జహాంగీర్కు మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్కు సమకాలికుడు. ఇతడు అంతవరకు ఆమోదం పొందిన భగవంతునిలో ఐక్యమైన భావనను ఖండించాడు. అంటే అంతకుముందు భగవంతునిలో ఐక్యమైన భావన సూఫీ మతంలో ఉండేది. కాబట్టి భగవంతునిలో ఐక్యమైన భావనను ఈయన ఖండించడం జరిగింది. తర్వాత మానవునికి భగవంతుని గల సంబంధం సేవకునికి యజమానికి గల సంబంధం మాత్రమేనని ప్రేయసి ప్రియుల సంబంధమును ఇతను అంగీకరించలేదు. మానవునికి భగవంతుని గల సంబంధం సేవకునికి యజమానికి గల సంబంధం మాత్రమే అని చెప్పాడు. తర్వాత ప్రేయసి ప్రియుల సంబంధం ఇతడు అంగీకరించలేదు. తర్వాత ఇస్లాం మతంలో వచ్చిన విశ్వజనీన దృక్పథంను అక్బర్ బోధించిన పరమత సారమును ఈయన వ్యతిరేకించాడు. ఇస్లాం మతంలో వచ్చిన విశ్వజనీన దృక్పథంను మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ బోధించిన పరమత సారాన్ని ఈయన వ్యతిరేకించాడు. తర్వాత జహాంగీర్ను సనాతన ఇస్లాం వైపు ఆకర్షించగలిగాడు. మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ను సనాతన ఇస్లాం వైపు ఆయన ఆకర్షించగలిగాడు. తర్వాత ఈ విధంగా సూఫీ ఉద్యమం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే సత్ప్రవర్తనతో పవిత్ర జీవితాలను గడిపిన వీరు సూఫీ గురువులు ప్రజానికాన్ని తమ మార్గానికి మళ్లింప ప్రయత్నించారు. అంటే మంచి ప్రవర్తనతో పవిత్ర జీవితాలను గడిపిన సూఫీ గురువులు ప్రజానికాన్ని తమ మార్గాన్ని మళ్లింప ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఒక మంచి పద్ధతిగా చేయడానికి ప్రయత్నించారు. తర్వాత ఏ విధమైన ప్రభుత్వము, ఏ చట్టము, ఏ సంస్థ సాధించలేని ప్రజల ప్రవర్తనలోని మార్పులను మార్మికవాదులు సాధించగలిగారు. అంటే ఏ విధమైన ప్రభుత్వం, ఒక మంచి మనసు అనేది ఏ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది, కానీ వీరు ప్రజల్లో ఒక గొప్ప మార్పును తీసుకురాగలిగారు. తర్వాత ఏ చట్టము, ఏ సంస్థ, ఏ ప్రభుత్వం సాధించలేని ప్రజల ప్రవర్తనలో వీళ్ళు మార్మికవాదులు మార్పులు తీసుకొని రాగలిగారు జరిగింది. తర్వాత కాంక్వాలలో నివసించే అనేక వేల మంది అవసరాలను మార్మికవాదులు గమనించేవారు. అంటే ఈ విధంగా సూఫీ గురువుల దగ్గరికి వారి ఆశీర్వాదం కొరకు అనేక మంది ప్రజలు వెళ్ళేవారు. ఈ కాంకాలలో బీద ప్రజలకు ఉచితంగా విద్య నేర్పించేవారు. కాంకాలలో అంటే సూఫీ గురువులు నివసించే ప్రదేశాలు కాంకాలు అంటారు. ఈ కాంకాలలో నివసించే అనేక వేల మంది అవసరాలను మార్మికవాదులు గమనించేవారు. 17వ శతాబ్దానికి చెందిన మొహమ్మద్ సయ్యద్ యొక్క కాంక్వా నందు శాశ్వత సభ్యులకు 5,000 మంది కాక మరో 5,000 మంది సభ్యులు వచ్చేవారని, అందరికీ తృప్తిగా ఆయన భోజనం లభించేదని సయ్యద్ జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత ఆ విధంగా 5,000 మంది ఉండేవారు. మళ్ళీ భోజనం చేయడానికి మరొక 5,000 మంది రోజు వచ్చేవారు. తర్వాత సయ్యద్ అదమ్ బనూర్సి క్వాంకాలో రోజుకు సగటున 1000 మందికి పైగా భోజనం చేసేవారట. మార్మికవాదులు స్వయంగా పండితులు అవడం చేత మదర్సాలు, క్వాంకాలు స్థాపించి విద్యావ్యాప్తికై వారు కృషి చేయడం జరిగింది. వారు అనేక మంది శిష్యులను తయారు చేశారు. ఆ విధంగా మార్మికవాదులు స్వయంగా పండితులు, అంటే మార్మికవాదులు అంటే సూఫీ గురువులు స్వయంగా పండితులు అవడం వల్ల ఆ రోజుల్లో పేదవారికి విద్యాభ్యాసము చేయడం సాధ్యం కాదు. కాబట్టి వారి క్వాంకాలందు పేద ప్రజలకు ఉచిత నివాసం ఏర్పాటు చేసి, వారికి భోజనాలు ఏర్పాటు చేసి, తర్వాత వారి విద్యావ్యాప్తికై కృషి చేశారు. అంటే క్వాంక్వాలలో విద్య కూడా బోధించేవారు. అనేక మంది పేద ప్రజలు బోధించేవారు. కాబట్టి భారతదేశంలో ఉన్న భారతీయులకు సూఫీ మత గురువులు అంటే ఎనలేని ప్రేమ, అభిమానం కలిగింది. ఆ విధంగా సూఫీ సిద్ధాంతం తర్వాత దాని ప్రభావం గురించి ఈ విధంగా మనం పరీక్ష గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చినట్లయితే మనం రాయవచ్చు. సూఫీ సిద్ధాంతము దాని ప్రభావం అనే ప్రశ్న గ్రూప్ 1 మెయిన్స్లో అడిగినట్లయితే మనం ఈ విధంగా దీనికి ఆన్సర్ మనం రాయవచ్చు. ఈ విధంగా మీరు ఆన్సర్ రాసి మీరంతా విజయం సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.